పరలోకం పోయారని చెప్పేసి, అంటే వాళ్ళ ప్రకారం నిజం చెప్పాలంటే ఆయన వేరే జన్మ తీసుకున్నాడు. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను రక్షించును ఒక మాట ఉంటుంది. ఆ బైకుల వెనకాల యెహోవా నా కాపరి. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో ఎక్కడైనా యేసు నా రక్తంతో మీ పాపాలు కడగబడతాయనే ఒక వాక్యం చూపిస్తే మీ పాస్టర్కైనా నేను 10 లక్షల రూపాయలు ఇక్కడే పెడతా, తీసుకుని పోమని చెప్తాను. రేపు నీ మంచాన పెడితే ఎవరు చేస్తారు నీకు? ఎవరు చేస్తారు? కొడుకు కోళ్ళు ఉన్నారు. ఎందుకు చేయాలి? కొడుకు కోడలు నువ్వు పాస్టర్ డబ్బులు ఇచ్చి కొడుకు కోడలు ఎందుకు చేస్తారు నీకు? ఆనంద్ పాడలేదు ఇంకా బోన్లే. మీ పాస్టర్ పేరు ఏం పేరు? పాస్టర్ పేరు ఎందుకు ఉండే? అందరికీ నమస్కారం అమ్మ. అయితే ఇక్కడ మనం ఎవరింట్లో ఉన్నాము అని అంటే వీర బ్రహ్మేంద్ర స్వామి, ఎవరు భార్య పేరేంటి? గోవిందమ్మ. ఆ యొక్క పవిత్రురాలైన ఆ తల్లి యొక్క పేరు కూడా గోవిందమ్మ. ఇక్కడ కూడా ఒక గోవిందమ్మ ఉన్నారమ్మా. నీ పేరేందమ్మా? ఏం పేరు? గోవిందమ్మ. అమ్మ గోవిందమ్మ. అయితే ఇక్కడ ఏంటంటే నేను మీకు ఇంతకుముందు నేను చెప్పా, ఒక పాస్టర్ వల్ల, ఒక పాస్టర్ అమ్మ వల్ల నాకు కొంత అప్పు నాకు చూపించారన్నమాట. అంటే నువ్వు దుబాయ్ వెళ్తే నువ్వు ఇంత బాగా పైకి వస్తావు అని చెప్తే నేను అప్పుల్లో పడిపోయా. అప్పుల్లో పడిపోయిన తర్వాత నేను నా భార్య ఒక 3 సంవత్సరాలు ఒక పూట అన్నం తిని ఒక పూట రొట్టె తింటూ ఆ అప్పులు మేము తీర్చుకున్నాము. ఓకేనా? సో మేము ఏం చేసాము అని అంటే ఎప్పుడైతే ఆ దరిద్రాన్ని వదిలేసామో, ఒక క్రిస్టియన్గా ఉన్నప్పుడు మేము దరిద్రాన్ని అనుభవించామమ్మా. ఓకేనా? అది మేము వదిలేసిన తర్వాతనే మేము బాగా అయ్యాము. అయితే ఇక్కడ గోవిందమ్మకు ఏంటంటే సార్ పేరేంటి? యాకోబు. అవునా? మీరు నాకు ఒక విషయం చెప్పారు, ఆయన పరలోకం పోయారని చెప్పేసి, అంటే వాళ్ళ ప్రకారం నిజం చెప్పాలంటే ఆయన వేరే జన్మ తీసుకున్నాడు. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. మన ప్రకారం తీసుకుంటే ఆయన వేరే జన్మ తీసుకున్నాడు. అవునమ్మా? అయితే యెహోవా ఒక చెప్తున్నాడు అన్నమాట. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే నీ రాకపోకల యందు యెహోవా నిన్ను రక్షించును ఒక మాట ఉంటుంది. అంటే మనం ఎక్కడైనా కానీ బండి వేసుకొని వెళ్తున్నా, ఆ బండి తీసుకొని వస్తున్నా, లేదంటే మనం వెళ్తూ ఉన్నా, మన నడకతో మళ్ళీ తిరిగి వస్తున్నా, మనల్ని ఎవరు రక్షిస్తారంట? యెహోవా రక్షిస్తాడంట. మరి మీరు నాకు విషయం చెప్పారు ఇక్కడ, యాకోబు గారు ఎలా చనిపోయారు? ఆమె ఎలా చనిపోయారమ్మా? యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడంట. అవునా? అయితే మరి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అంటున్నారు కదా, నాకు అప్పుడే నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకనంటే యెహోవా ఎందుకు కాపాడలేకపోయాడు అప్పుడు? ఆయన రాకపోకలయందు అంటే రావడము పోవడము, ఆయన పోవడము పాపం బైక్ మీద పోయాడు. వచ్చేటప్పుడు ఏమైందమ్మా? అంటే యాక్సిడెంట్ అయిందా? ఆటో బోర్ల పడి చాలా మంది ఆటో వెనకాల, ఒక నిమిషం నేను చెప్తా, ఆటో వెనకాల రాసుకుంటారు చాలా మంది, నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడు. నువ్వు చాలా ఆటోల వెనకాల, లేదంటే ఇంకా చాలా మన బైకుల వెనకాల యెహోవా నా కాపరి. మరి ఆ కాపరి ఎటు పోయిండు ఆ రోజు? అంటే ఆ రోజు రెస్ట్ తీసుకుంటున్నాడా? నిద్రపోయిండా పాపం? అందుకే అమ్మ గోవిందమ్మ, నీకు ఒకటి చెప్తున్నాను, మీ పాస్టర్కి నేను ఒక మాట చెప్పా, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా. 4 సువార్తల్లో ఎంత? 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో ఎక్కడైనా యేసు నా రక్తంతో మీ పాపాలు కడగబడతాయనే ఒక వాక్యం చూపిస్తే మీ పాస్టర్కైనా నేను 10 లక్షల రూపాయలు ఇక్కడే పెడతా, తీసుకుని పోమని చెప్తున్నా. అవునా? అది వీడియో చూస్తున్నా ఎవరికైనా వర్తిస్తుంది. ఆ వాక్యం లేదు. ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే దశమభాగం కోసము ఇలాంటి అమ్మల్ని, ఈ అమ్మకు ఒక 2,000 రూపాయల పెన్షన్ వస్తే దాంట్లో నుంచి 200 రూపాయలు తీసి ఇస్తుంది కాబట్టి ఈ అమ్మకి బాగున్న రోజులు బాగానే చూసుకుంటాడు. తర్వాత ఏమవుతుందో చూసి చెప్పు, ఒకవేళ అమ్మకి ఏమన్నా అయితే. కాదమ్మా, ఇప్పుడు నీకు ఇంత ఇస్తున్నావు కదా, దశమభాగం ఇస్తావు, వారం కానుకలు ఇస్తున్నావు, అన్ని ఇస్తున్నావు కదా, రేపు నీకు ఇప్పుడు సపోజ్ ఏమైనా బాగలేదు, నీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి కదా, మరి ఎవరు చూపిస్తున్నారు? నేనే చూపించుకుంటాను. నువ్వే చూపించుకుంటున్నావు. ఎందుకు చూపించుకుంటావు? నీ దగ్గర ఏమున్నాయి? పింఛన్ డబ్బులు లేవు. పింఛన్ డబ్బులు ఉన్నాయి కాబట్టి చూపించుకుంటున్నావు. రేపు నీ మంచాన పెడితే ఎవరు చేస్తారు నీకు? ఎవరు చేస్తారు? కొడుకు కోళ్ళు ఉన్నారు. ఎందుకు చేయాలి? కొడుకు కోడలు నువ్వు పాస్టర్ డబ్బులు ఇచ్చి కొడుకు కోడలు ఎందుకు చేస్తారు నీకు? మరి ఏం చేస్తాం? ఇప్పుడు నువ్వు పక్కన వాళ్ళకి డబ్బులు ఇచ్చి నాకు ఈమని చేయమంటే ఎందుకు వేస్తా? ఎందుకు వేయాలి? చెప్పు.
ఇప్పుడు నువ్వు మంచిగా ఉన్నప్పుడేమో వాడికి దశమ భాగం ఇస్తావు, నీ పింఛన్ డబ్బులు ఇస్తావు, వారం వారం కానుక గల్లపెట్ల డబ్బులు వేస్తావు. నీకు బాగలేనప్పుడు మాత్రం నీ కొడుకు కోడలు చూడాలి. ఇప్పుడు మాత్రం నీ కొడుకు కోడలు ఎప్పుడు పూజ చేయవు, ప్రసాదాలు తినవు, భజనకు రావు, ఏం చేయవు. కానీ రేపు నీకు మంచి పడితే మాత్రం వాళ్ళు చేయాలి. ఎందుకు చేయాలి చెప్పు? కొడుకు కన్న కొడుకు కోడలు ఈమె కూడా కన్న తల్లి కదా, వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా. చెప్పటం వాళ్ళు నేను అనుకుంటా పోతున్నాం కానీ ఇప్పుడు మీరు చెప్పిండ్రుగా. ఏంది ఇప్పుడు చెప్పిండ్రుగా. చెప్పినాం, ఏం చెప్పినాం మేము? చర్చికి పోవద్దు, వాళ్ళని బాగు చేయొద్దు అని చెప్తుండ్రు. చర్చికి ఎందుకు పోవద్దు అన్నాము? ఎందుకంటే అది బొద్దులే చర్చికి ఇక చాలే పోయిన అది మనది కాదు, అది పరాయి మతం. అంతే. మన ధర్మమే మనకు ముద్దు, పరాయి మతం వద్దు. అర్థమవుతుందా? ఇప్పటి నుంచి నువ్వు పోతావా చర్చికి? నేను ఒక మాట చెప్పిన ఇందాక, అది గలీజ్ తల్లి, అది గబ్బు తల్లి, పోనంటే నేను గబ్బునే పోతా, నేను గబ్బులోనే ఒర్రుతా అంటావా? ఆనంద్ పాడలేదు ఇంకా బోన్లే. మీ పాస్టర్ పేరు ఏం పేరు? పాస్టర్ పేరు ఏందో ఉండే. కాదు, పాస్టర్ పేరు కూడా తెలియదు. ఆడికి పోయి ఎన్ని సంవత్సరాల నుంచి పోతున్నావు నువ్వు? పోతూనే ఉన్నా 10 సంవత్సరాలకి ఎక్కువ. 10 సంవత్సరాల నుంచి చర్చికి పోతున్నా, పాస్టర్ గారి పేరు తెలియదు నీకు? యాదగిరా? వాడు నరసింహస్వామి పేరు పెట్టుకున్నాడు, వాడు పాస్టరా? కాదు, మాతో అయ్యగారి పేరు. ఏం పేరు? ఆ అయ్యగారు అన్నకు పాపం వస్తుంది మనకి. ఆ అయ్యగారు అంటే పాపం చుట్టుకుంటది మనకి. వాడు ఒక పాపి, పాపుల్లో పెద్ద పాపాడు. సరేనా? అయ్యగారు అన్నకాన్ని. అయ్యగారు అంటే మన గుడిలో పూజలు చేస్తారు, ఎంతో నిష్ఠతోటి పూజలు చేసే వాళ్ళని అయ్యగారు పంతులు అంటాం మనం. వాడు పొద్దున స్నానం చేయడు, గబ్బు గబ్బు కోసాడు, ఇంత బొర్ర వేసుకొని ఉంటాడు, అర్థమే తెల్లగా దయ్యం లెక్క బట్టలు వేసుకుంటాడు. వాడు అయ్యగారు ఏంది? సరే, ఇప్పుడు చర్చికి పోతావా? ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరితో నువ్వు కలవాలి అంటే ఏం చేయాలి? ఏ నామం పలకాలి? శ్రీరామ. శ్రీరామ చెప్పు ఒకసారి గట్టిగా. జై శ్రీరామ్ అని పట్టాపంచలే గట్టిగా. జై శ్రీరామ్ గట్టిగా. అన్నం పెట్టలే మీ అత్తగారికి? అన్నం పెట్టలే మధ్యాహ్నం? ఇప్పుడే వచ్చిన ఖమ్మం నుంచి. ఇప్పుడే వచ్చిన. ఏం తిన్నావు మరి? అన్నం తినే వచ్చిన. ఇగో మీ ఇంటి పక్కన ఉన్న మొత్తం వాడు పాస్టర్ గారు తెచ్చిన సైతాన్లన్నీ పోవాలంటే ఏం నామం? గట్టిగా చెప్పాలి ఒకసారి. శ్రీరామ. గట్టిగా. శ్రీరామ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సరేనా? ఇంకోసారి పోకు చర్చికి, మళ్ళీ వస్తా నేను. ఎస్పెషల్లీ నీకోసమే వస్తా.